లేని గాంభీర్యాన్ని అరువు తెచ్చుకొని మరీ భారత్కు హెచ్చరికలు జారీ చేస్తోంది పాకిస్తాన్. అందులోనూ సొంత తెలివి లేకుండా భారత్ను కాపీ కొడుతుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో భారత్ చేసిన పనులను కాపీ కొట్టింది పాకిస్తాన్. కింద పడినా నాదే పై చేయి అనేవాడట వెనకడికెవడం. అచ్చం అలానే ఉంది పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే పరిస్థితులు ఊహించని విధంగా ఉంటాయని, మ్యాప్ లోంచి లేపేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇందులోనూ భారత్ ను పాకిస్తాన్ కాపీ కొట్టింది. ఇక భారత్ ఆర్మీ చీఫ్ వార్నింగ్ కు పాక్ ఆర్మీ జనరల్ హసీం మునీర్ సమాధానమిచ్చారు. మన రక్షణ మంత్రి వార్నింగ్ కు వారి రక్షణ మంత్రి చేత హెచ్చరిక ఇప్పించింది పాక్. భారత్ ను రెచ్చగొట్టే పోస్ట్ పెట్టారు. ఈసారి దేవుడు కోరుకుంటే భారత్ ను దాని యుద్ధ విమానాల శిథిరాల కింద కప్పేస్తాం అని సొంతంగా మాట్లాడే ధైర్యం లేకున్నా మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తోంది పాక్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్ర పాకిస్తాన్ ను ప్రపంచ వేదికపై ఎండగట్టాలని పార్లమెంటరీ కమిటీ వేసింది భారత్. పాక్ కూడా అచ్చం ఇలానే పీస్ డెలిగేషన్ అంటూ విదేశాలకు రాజకీయ బృందాలను పంపించింది. ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన ఎయిర్ ఫోర్స్ బలగాలను మెచ్చుకునేందుకు ప్రధాని మోడీ పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. సుదర్శన చక్ర S-400 గగనతల రక్షణ వ్యవస్థ ఎదుట ఎయిర్ ఫోర్స్ క్యాప్ ధరించి జవాన్లను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మర్నాడే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అచ్చం ఇలానే చేశారు. సియాల్కోట్ లోని పస్రూర్ కంటోన్మెంట్ లో యుద్ధ ట్యాంక్ పై నిలబడి సైనిక యూనిఫామ్ లో జవాన్లను ఉద్దేశించి ప్రసంగించబోయి పరువు తీసుకున్నారు. ఇలాంటి మిమిక్లు చాలానే చేసింది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం పత్రికా సమావేశాలను నిర్వహించింది. తాజా పరిస్థితులను దేశ ప్రజలకు తెలియజేస్తూనే ఉంది. దీంతో పాకిస్తాన్ కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి సమాచారం గురించి వివరణ ఇచ్చింది. పాకిస్తాన్ కూడా తన వైమానిక దళం ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ ను విలేకరుల సమావేశాల్లో పాల్గొనేలా చేసింది. కానీ వచ్చిరాని ఇంగ్లీష్ కారణంగా ఔరంగజేబ్ అహ్మద్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాడు. పాకిస్తాన్ యుద్ధ భూమిలోనే కాదు, క్రికెట్ మైదానంలో కూడా భారతదేశాన్ని కాపీ కొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు భారత్ IPL ను వాయిదా వేసింది. కానీ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మే 17 నుంచి కొత్త షెడ్యూల్ తో IPL తిరిగి జరుగుతుందని ప్రకటించారు. పాక్ లో కూడా మే 9న తన పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL వాయిదా పడింది. మే 17 నుంచి PSL ను పునఃప్రారంభించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తేదీని కూడా కాపీ చేయడంతో సోషల్ మీడియాలో మనోళ్ళు ఫన్నీ కామెంట్స్ తో వేసుకున్నారు. సొంత ఆలోచన లేకుండా భారత్ ఏం చేస్తే పాక్ అదే చేస్తుంది. మక్కికి మక్కి పాలసీని అలవర్చుకుంది. దీంతో కాపీ క్యాట్ పాక్ అంటూ నెటిజన్లు రేంజ్ లో ఎగతాళి చేస్తున్నారు.